అయ్యో దీపం రావట్లే. Guys, today is day 2. We came to Kala Bhairava temple, guys. నేను నైట్ చాలా లేట్ అయిపోయింది. దర్శనం అయిపోయింది. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. అందు హాయ్. సుజిత్ హాయ్. హాయ్ చెప్పరా బ్రో. ఆటో గైస్, ఆటో వాడు ఘోరంగా తీసుకెళ్తున్నాడు. అటు ఇటు రోలర్ కోస్టర్ రైడ్. ఎంత ఘోరంగా తీసుకెళ్తున్నాడు. చింటూ ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది ఫీలింగ్? కెమెరా ఎగిరి పడిపోద్దామని భయం వేస్తుంది నాకు. ఇదేంటి పోలీస్ కదా చింటూ? జాబ్ చేయమంటున్నాడు. అర్థం కాదు చింటూకి హిందీ రాదు. చింటూకి హిందీ రాదు కదా. ఉన్నాడు కానీ హిందీ రాదు. నేర్చుకోలేదా? చిన్న హిందీ నేర్చుకోలేదు చిన్నప్పుడు. గైస్, ఇంత చిన్న చిన్న గల్లీల్లో ఆటోలు ఎలా తీసుకెళ్తున్నాడంటే దూరం. ఎలా ఫీల్ అవుతున్నారు గైస్ ఈరోజు? చాలా చేసిన ఓవర్ యాక్షన్ చాలు ఇక్కడ. లేదండి, జెస్సీ, కాశీలో జెస్సీ. అవునేంటి, ఎలా ఫీల్ అవుతున్నారు చింటూ? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇన్ కాశీ very peaceful. I feel blessed and peaceful and overwhelmed and all kinds of feelings. I think everyone should experience Kashi. Yeah. Bro, I feel hungry. Literally hungry. Morning నుంచి తినలే కదా. రికార్డ్ బటన్ నొక్కావు కదా? మార్నింగ్ నుంచి నొక్కాను చింటూ. What do you feel? మేము వచ్చినందుకు. I'm feeling really good. ఇప్పుడు మీరు వచ్చినందుకు నేను మీతో పాటు వచ్చేయాలన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Describe each one. డిస్క్రైబ్ ఈచ్ వన్ అలా చేయలేనండి, నాకు సిగ్గేస్తుంది. తెలుసు నా గురించి ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేదు కాబట్టి నేను కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నా. వెరీ ట్రూ, నాకు తెలుసు పూజ. ఎస్ కరెక్ట్. పూజ ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఫ్రిడ్జ్ లో పెట్టలే, తీసుకెళ్ళి ఫోన్ ని. ఎక్కడ గీతలు పడతాయి. పిచ్చనికి ఏమన్నా ఏసీ లోపల పెడతాడా? పిచ్చ చేయకూడదు. ఏం చేస్తున్నారా? అవి చేయకూడదు మామ. అద్దాలు కళ్ళలో గుచ్చుకోపోతాయి అంటే తీయమని చెప్పి కాదురా. తీరా రే బ్లడ్ సర్క్యులేట్. బండడా లేరా రే టైరు లేరా. అరే చెయ్యి. వస్తావా? ఎందుకు వస్తా లేమన్నా లేదురా. చెయ్యిరా, ఫోన్ అయిపోతుంది. అరే బండనా లేరా. పొర
కాల్ ఎవడే చెప్పండి రా మామ నీ వైల్డ్ అయిపోతా ఇప్పుడు సారీ 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 చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు నా షార్ట్ లోపల పెట్టినా నా గోప్రో నువ్వు అన్నా నేను We are waiting for the cab to go to Ayodhya. అసలు బయట చూపించావా ఇది బయట వాళ్ళకి? ఏ జరుగు ఇక్కడికి వచ్చాను చెప్పరా చెప్పరా గైస్ మేము ఇప్పుడే వారణాసి నుంచి స్టార్ట్ అయ్యాము. గైస్ మేము ఇప్పుడే వారణాసి నుంచి స్టార్ట్ అయ్యాము. వీఆర్ గోయింగ్ టు లక్నో కాదు యాక్చువల్లీ అయోధ్యకి వెళ్తున్నాము. అయోధ్యలో వీడింతే ఎప్పుడు తిండిగోల గైస్ आपके पास पराठा है लच्छा पराठा guys we are going to Ayodhya నా జుట్టు బ్రో బ్రో నా జుట్టు చేత్తో నిలబడుతున్నా ఇప్పుడు guys సుజిత్ 4 types of starters తిన్నాడు అన్ని పన్నీరే గైస్ చిల్లీ పన్నీర్ గైస్ మీకు తెలుసు ఎవడు పన్నీర్లు ఎన్ని బాగా తింటాడు నేను నాన్ వెజ్ తింటాను గైస్ ఈడి వల్ల నేను పన్నీర్ తినాల్సి వచ్చింది గైస్ చిల్లీ పన్నీర్ తిన్నాడు పన్నీర్ 65 తిన్నాడు బార్బిక్యూ పన్నీర్ తిన్నాడు నాన్స్ లోకి మళ్ళీ పన్నీర్ బటర్ మసాలా తిన్నాడు మళ్ళీ పన్నీర్ కాజు బిర్యానీ తిన్నాడు వీడి పొట్ట నిండా పన్నీరే ఉంది గైస్ ఆకల్లో ఆవేశంలో ఏం ఆర్డర్ చేసాడో తెలియదు మొత్తం పన్నీర్ ఐటమ్స్ ఉంటాయని ఇప్పుడే బ్రో నేను అసలు తిన్నాను బ్రో పన్నీర్ లో వీడి ముండా వీడి వల్ల చెప్పాను నేను లేదంటే నాన్ వెజ్ తినమండి మా అమ్మ జుట్టు ఇప్పుడే సెట్ చేసుకున్నా ఎందుకు లాగావు భయ్యా ఎందుకు లాగావు నీ దువ్విన తలనే దువ్వటం ఎందుకురా చిన్న పిల్లల మీరు అనవసరంగా మ్యారేజ్ కి इसको అనవసరం మ్యారేజ్ కి పప్పు వెలకు తిన్న పన్నీర్ నే తినడం దువ్విన తలని దువ్వడం ఒక ఫోటో చూపిస్తాను గాయస్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి నా దగ్గర ఫోటో ఉంది బట్టలు మార్చుకుంది కార్ లో పర్లేదు గాయస్ పర్లేదు గాయస్ కేవలం వీడియో ఉంది గాయస్ మీకుండేది నాకుంటుంది వీడియో నందు నిన్ను కూడా ఎక్కించాది అక్కడ దిగి తీసుకో ఏ నువ్వు తీసుకోవచ్చు అరే నందు ఉంది పక్కన కామన్ యూస్ కామన్ సెన్స్ సన్ రూఫ్ ఉంది ఓపెన్ చేసుకెళ్ళిపో హలో అరే తీరా బాబు నాన్న మొక్కం రే మొక్కంలో మొక్కం పెట్టకరా అదే ఆ పక్క కెమెరా హాయ్ బోల్ డిస్టర్బ్ చేయదురా డ్రైవింగ్ లో ఉంటే సాంగ్స్ ఎప్పుడు సాంగ్సే ఇప్పుడు దాకా ఫోన్ వాడింది గైస్ మొత్తం ఛార్జింగ్ అయిపోయింది పెడుతున్నా గైస్ వి రీచ్డ్ అయోధ్య కమై అంట కమై కోహినూర్ ప్యాలెస్ పొద్దున పిక్చర్స్ దిగుదామా Came to palace. Second floor. Guys, Kohinoor Palace. మెట్లా అదేంది
Guys, if you ever feel lost, broken or drained, please go to Kasi. It's not just a travel destination, it's a place where your soul finds home. ఒక్కసారి కాశీకి వెళ్ళండి, you will never be the same again. ఈ హీలింగ్ జర్నీకి రీజన్ పూజ. Thanks a ton to her. I felt like Ganga itself washed all my negative energy. నిజంగా చెప్పాలంటే కాశీకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ని వర్డ్స్ లో చెప్పడం కష్టం. It's not just a place, it's divine energy. అక్కడ అట్మాస్ఫియర్, గంగా నదిలో స్నానం, టెంపుల్ బెల్ సౌండ్ అన్ని నా సోల్ ని టచ్ చేశాయి. ఎవ్రీ మూమెంట్ ఫెల్ట్ సీక్రెట్ అండ్ మీనింగ్ఫుల్. ఇప్పటి వరకు లైఫ్ లో చూస్తున్న యాంగిల్ మొత్తం మారిపోయింది. నా వాల్యూస్, నా ప్రయారిటీస్ అన్ని రీసెట్ అయ్యాయి. రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇన్నర్ పీస్ అంటే ఏంటి, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికాయి. మీరు కూడా ఏదైనా ఎమోషనల్ గా స్ట్రగుల్ అవుతున్నారంటే ప్లీజ్ ట్రై టు విజిట్ కాశీ వన్స్. ఇట్స్ నాట్ జస్ట్ అ ట్రిప్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఫ్రమ్ విత్ ఇన్. ఇట్ విల్ చేంజ్ యూ కంప్లీట్లీ. ఈ కాశీ ట్రిప్ నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్లేస్ బట్ బికాస్ ఆఫ్ ద పీపుల్. చింటూ, సుజిత్, పూజ, విక్కీ అండ్ ఆంటీ వీళ్ళందరితో కలిసి టైం స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చింది. ఎవ్రీ మూమెంట్ ఫెల్ట్ లైక్ ఎ బ్లెస్సింగ్, ఎవ్రీ లాఫ్ ఈజ్ లైక్ ఎ హీలింగ్. Kasi is not just a destination, Kasi is an emotion, a connection, a chapter that I'll hold on to forever.